ఈ కథ టింబక్టు అడవిలో జరిగినది. అక్కడ చాలా జంతువులు మరియు పక్షులు ఉన్నాయి. అవి ఒక్కరితో ఒకరు సంతోషంగా జీవించేవి. అక్కడే బోని మరియు బూని అనే 2 పక్షులు ఉండేవి. వాళ్ళ పేర్లు విని వాళ్ళ గురించి అంచనా వేయకండి. వాళ్ళు ఇద్దరు చాలా డిఫరెంట్. బూరి చిడియా నిజంగానే చాలా చెడ్డది. అది అడవిలో ఉన్న అన్ని పక్షుల్ని చాలా ఇబ్బంది పెట్టేది. కానీ అక్కడే చిలుకరాజు కూడా ఉండేవాడు. అది ఇప్పుడు చాలా పెద్దదైంది మరియు అతని బంధువులందరూ అతని ఆస్తులన్నీ లాక్కోవాలనుకుంటున్నారు. అందుకని చిలకరాజు తన వారసుడిని వెదుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు ఏమైందంటే టోనీ పక్షి నది ఒడ్డున నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తుంది మరియు ఆ పని చేయడం బూరి పక్షి చూసింది. అరే, ఈ టోనీ పక్షి నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తుంది. దీనికి కొంచెం ఇప్పుడు ఇబ్బంది పెట్టాలి. మరియు బూరి పక్షి చప్పుడు చేయకుండా మెల్లగా అడుగులు వేసుకుంటూ తన వెనకాలే వెళ్లి టోనీ పక్షిని తోసేస్తుంది. టోనీ పక్షి నీళ్లలోకి పడిపోయింది. కాని తనకు తేలడం తెలుసు కాబట్టి అది తప్పించుకుని బయటికి వచ్చేసింది. బూరి పక్షి అక్కడి నుంచి తప్పించుకుని పరిగెత్తడం చూస్తుంది. ఈ బూరి పక్షి అద్దుమీరిపోయింది. ఎప్పుడు చూడు ఎవరినో ఒకరిని ఇబ్బంది పెడుతుంది. ఈ రోజైతే ఇది నన్ను నీళ్ళల్లోనే తోసేసింది. ఖచ్చితంగా దీని గురించి తన సహోదరి దగ్గర చెప్పాలి. టోనీ పక్షికి చాలా కోపం వచ్చింది.